ఇంకా మెరుగుపడతాయా లేదా అని మనం ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఓటింగ్ అనాలిసిస్లో మనం చూస్తే ఓటింగ్ అనాలిసిస్లో మీకు ఎవరున్నారో తెలుసు. ఇమాన్యువల్, కళ్యాణ్ పిల్లల తప్ప మిగతా వాళ్ళందరూ ఓటింగ్లో ఉన్నారు. ఎవరు? తనుజ, బర్నీ, సుమన్ శెట్టి, సంజన, డెమాన్ పవన్. సో వీళ్ళందరూ ఉన్నారు. తెలుసు కదా మీకు ఎవరెవరు ఉన్నారో. సో ఇందులో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరికి ఏమి ఓటింగ్స్ ఉన్నాయి, రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చూసుకుందాం. సో మీకు ఓటింగ్ పోల్లో ప్రకారం తెలుసుంటే సంజన ఆ, ఏ పొజిషన్లో ఉంది, బర్నీ ఏ పొజిషన్లో ఉన్నాడు, డెమాన్ ఏ పొజిషన్లో ఉన్నాడు, లాస్ట్ 2 పొజిషన్ ఎవరి, ఫస్ట్ 2 పొజిషన్స్ ఎవరి, మిడిల్ పొజిషన్స్ ఎవరియో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పొజిషన్లో తనుజ ఉంది. సో తనుజ ఫస్ట్ పొజిషన్లో ఏకగ్రీవంగా కొనసాగుతుంది. సో ఫస్ట్ పొజిషన్లో తనుజ ఉంది. సో తనుజ ఉండడం వల్ల దానికి ఏ రకంగా ఓటింగ్లో మార్పు లేదు. బట్ టీటీఎఫ్ విన్ అవ్వడం వల్ల తనుజకి ఇంకా ఓటింగ్ పెరుగుతూ ఉంటుంది తప్ప కళ్యాణ్కి ఓటింగ్ పెరగకపోవచ్చు. టీటీఎఫ్ విన్ అవ్వడంలో దాంట్లో కొంచెం ల్యాక్ అనేది అయింది. సో దాని ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే సెకండ్ పొజిషన్లో ఉన్నది ఎవరంటే బర్నీ గారు. సెకండ్ పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారికి కూడా ఓటింగ్ బాగా పడుతుంది. నిన్న ఎపిసోడ్, రేపు ఈరోజు ఫ్రైడే ఎపిసోడ్ కూడా ఓటింగ్ ఎండ్ అయ్యే టైం ఎపిసోడ్ కూడా బాగా నడుస్తుంది కాబట్టి బర్నీ గారు కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సో సంజన గారికి కూడా ప్రాపర్గా పడుతుంది, కానీ కొంచెం అటు ఇటు పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వచ్చేలేకి సంజన గారు ఉన్నారు. ఫోర్త్ వచ్చేలేకి డెమాన్ పవన్ ఉన్నాడు. సో ఫోర్త్ వచ్చేలేకి డెమాన్ పవన్ కూడా ఓటింగ్ అనేది కొంచెం మెరుగుపరుచుకున్నాడు. గేమ్స్ అనేవి ఆడిండు కాబట్టి పర్లేదు. డెమాన్ ఉన్నాడు. కానీ డెమాన్ పవన్, రీతు చౌదరి, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు బాటంలో ఉన్నారు. సో ఏదైతే ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్లో బర్నీ గారికి అన్యాయం అయిందో ఆ ఎపిసోడ్లో ఎవరైతే బర్నీ ఫ్యాన్స్ ఉన్నారో రీతు చౌదరికి ఎగ్నెస్ట్గా తనుజ ఫ్యాన్స్ ఇంతకుముందు రీతు చౌదరికి వేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎగ్నెస్ట్గా మారి అందరూ బర్నీ గారికి ఓటేయడం మొదలెడితే రీతు చౌదరి ఓటింగ్ డ్రాస్టికల్గా పడిపోతుంది. సో ఫైనల్గా రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వేరే వాళ్ళ మీద పోల్చుకుంటే రీతు చౌదరికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రీతు చౌదరి ఎలిమినేట్ ఛాన్స్ మెరుగుపరుచుకుందని చెప్పాలి. ఎవరైనా విన్ అవ్వడానికి ఛాన్సెస్ మెరుగుపరుచుకుందని చెప్పొచ్చు. నిన్న జరిగిన ఎపిసోడ్తో రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ మెరుగుపరుచుకుంది. సో రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రీతు చౌదరి మోసం చేసింది, తొండి గేమ్ ఆడింది. సో అన్ని రకాలుగా రీతు చౌదరి వేస్ట్గా ఆడింది కాబట్టి సుమన్ శెట్టి, రీతు చౌదరి బాటిల్లో నిలబడతారు. సో వాళ్ళిద్దరిలో ఖచ్చితంగా రీతు చౌదరి ఎలిమినేట్ అవుతుంది. రేపు మీరు 100% ఎలిమినేషన్ అప్డేట్ మార్నింగ్ అప్డేట్స్లో చూస్తారు. మీరు చూసే ముందు నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. సో మీరు ఇప్పటివరకు నా వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ టీటీఎఫ్లో బర్నీ గారికి అన్యాయం అయిందా, సంజన గారు మీరు ప్రాపర్గా చేశారా చేయలేదా, ఎవరి పాయింట్ కరెక్టు అనేది మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియో ఎక్కువ మంది